ఈ తంత్రజ్ఞుడు గాలిలో ఒక పళ్ళాన్ని ఎగరేస్తూ దానిపై బూడిదను విసిరేస్తూ ఈ అంకుల్ ఇంట్లోకి వస్తాడు. ఒకచోట ఆ పళ్ళెం కింద పడిపోతుంది. అప్పుడు బాబా అంటాడు, బేటా, ఈ చోట నేల కింద నిధి దాగి ఉంది. అప్పుడు అంకుల్ అంటాడు, వాహ్ బాబాజీ, రేపటి నుంచే ఇక్కడ తవ్వకం పని మొదలుపెట్టిస్తాం, రండి, ఇప్పుడు మీకు భోజనం పెడతాను అని చెప్పి ఆయన కోసం రోటీ కూర తీసుకొస్తాడు. అది చూసి బాబా సంతోషపడి, ఈ అన్నంతో పాటు సలాడ్ కూడా ఉంటే ఎంత బాగుండేది అంటాడు. అప్పుడు అంకుల్, రోటీ తీసి చూడండి అంటాడు. రోటీ తీయగానే దాని కింద నుంచి సలాడ్ బయటపడుతుంది. అప్పుడు బాబా నవ్వడం మొదలు పెడతాడు. అంకుల్ ఒక చెంపదెబ్బ కొట్టి, పాకండి, నీకు రోటీ కింద ఉన్నది కనిపించనప్పుడు నేల కింద ఉన్న నిధి ఎలా కనిపించింది అని చెప్పి అతన్ని తరిమేస్తాడు. అతను బయటకు వస్తుండగా ఇంకో మనిషి తన కారు పేపర్స్ తీసుకువచ్చి, బాబా, నా కారు దొంగిలించబడింది, దాన్ని వెతికి పెట్టండి అంటాడు. అప్పుడతను, దొరుకుతుంది, కానీ 2 లక్షలు తీసుకుంటాను అంటాడు. ఆ మనిషి, బాబా, నా కారు 10 లక్షలది, 2 లక్షలు కట్ చేసి 8 లక్షలు నాకిచ్చేయండి, ఇదిగో పేపర్స్, మీరు వెతికి పెట్టండి, మీకు అన్నీ తెలుసు కదా అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో చూడటానికి ముందు, ఆగునైనా, నన్ను చూసి విస్మరించకు, లేకపోతే నీకు చెడు సమయం వస్తుంది. ఒక్కసారి కామెంట్లలో హర్ హర్ మహాదేవ్ అని రాసి వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయి. నీ ప్రతి కోరిక నెరవేరుతుంది. దీనితో విసిగిపోయి బాబాకి తప్పనిసరిగా ఈ పని మానేసి భిక్షం అడుక్కోవాల్సి వస్తుంది.